నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్। ఈరోజు రెసిపీ అందరికీ ఫేవరెట్ అయిన తెలంగాణ స్పెషల్ చింతపండు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। వర్షాకాలం వేడివేడి అన్నంలో చింతపండు పచ్చడి వేసుకొని తింటే గనక ఆ టేస్టే వేరండి। అలాంటి స్పెషల్ చింతపండు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। కొద్దిగా చింతపండుని తీసుకొని గింజలేమీ లేకుండా తీసేసుకొని 2 టైమ్స్ శుభ్రంగా వాటర్లో కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి। ఇలా నానబెట్టుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। తర్వాత 1/2 కప్పు నువ్వుల్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని నువ్వుల్ని మాడకుండా లైట్గా ఫ్రై చేయాలి। ఇలా నువ్వుల్ని ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ నువ్వులన్నీ దాంట్లో వేసుకొని పౌడర్ పట్టుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టించుకున్న టొమాటోస్ని దీంట్లో వేసుకోవాలి। టొమాటోస్ ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేద్దాం। ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా జీలకర్రని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన టొమాటోస్ని దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని వేసుకోవాలి। చింతపండు వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టి ఉంచుకున్న నువ్వుల పొడి వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి। కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి మళ్ళీ మనం టొమాటో కూడా యాడ్ చేసాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది। ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి। ఇలా వేసిన తర్వాత 2 మినిట్స్ మిక్సీ పట్టుకోవాలి। 2 మినిట్స్ మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు పచ్చడి రెడీ అయిపోయినట్టే అండి। ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం। ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చడిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి। ఇలా పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలు వేయడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందాం। స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి। జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత 3-4 ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। ఈ పోపు ఫ్రై అయిన తర్వాత రెడీ అయిన పచ్చడిలోకి కలుపుకోవాలి। అంతేనండి, చింతపండు పచ్చడి రెడీ అయిపోయినట్టే। మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।